గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే 13 ఏళ్ల ఓ మైనర్ బాలిక ఎంక్వైరీ కోసం రైల్వే స్టేషన్కు వెళ్లగా బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన నలుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పి ట్రాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకుని అఘాయిత్యం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని తల్లికి విషయం చెప్పింది. మొన్న అంటే 19 డిసెంబర్ 2025 మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక ఆమె టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం తన మైనర్ కుమార్తెని 18వ తారీఖు నైటు రైల్వే స్టేషన్లో తన చెల్లి స్నేహితుడితో ఉండగా ముగ్గురు వ్యక్తులు మాట్లాడి బయటికి తీసుకెళ్ళినట్టు ఆమెపై అత్యాచారం చేశారని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్టు మీద మా ఎస్పీ శ్రీ ఒక్కల జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఇమ్మీడియట్గా రేప్ కేసు అలాగే మన పోక్సో కేసు నమోదు చేసి నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అమ్మాయిని ఎయిమ్స్కి మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించాము. అలాగే ఆ కేసులో ఆమెపై అత్యాచారానికి చేసినటువంటి నలుగురిని కూడా గుర్తించడం జరిగింది.